హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో కొత్తిమీరను ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉంచుకోవాలో నేను చూపిస్తున్నాను. తెచ్చిన విధంగా ఫ్రెష్గా అలానే ఉండేటట్లా నేను చూపిస్తాను. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అన్ని కూరల్లోనూ కొత్తిమీర అనేది కంపల్సరీగా ఉండాలి. ఏ టైంలో కొత్తిమీర లేకుంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి సరే ట్రై చేయండి. ముందుగా కొత్తిమీరని కట్ చేసేసి ఇలా గడ్డి కొత్తిమీర ఎక్కడంటే అక్కడ గలీజ్ ఉంటుంది, దాన్ని తీసేయండి. మంచిగా అవతల తీసుకొని ఎక్కడ కొత్తిమీర చెడిపోయినా కానీ ఒకటి ఉండడం వల్ల అంతా చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మంచిగా గడ్డిని దాన్ని మంచిగా ఏరేసుకోవాలి. ఇలా ఏరేసుకున్న తర్వాత ఒక రెండు కడ్డీలు మూడు కడ్డీలను తీసుకుని ఈ విధంగా నేను లాస్ట్కున్న కడ్డీలను కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని మంచిగా ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని ఈ విధంగా అంతా కొంచెం తీసుకొని నేను ఇక్కడ 2 బౌల్లో వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ కొంచెం కూల్ వాటర్ ఉన్న ఐస్ క్యూబ్లను వేసుకోవాలి. నేను ఇక్కడ దాంట్లోకి కూల్ వాటర్ని తీసుకున్నాను. ఇలా కాస్త కూల్ మంచి ఒక నీళ్ళు 2 నీళ్ళు ఇలా 2 నీళ్ళు మంచిగా కడుక్కోవాలి. ఏదో గలీజ్ ఉన్నా కానీ ఇంకా ఎక్కువ గలీజ్ ఉంటే ఇంకొక నీళ్ళు కూడా కడుక్కోవాలి. ఈ విధంగా నీట్గా మంచిగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కొని మంచిగా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా మంచిగా నేను వాష్ చేసుకొని 2 నీళ్ళు ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంకా గలీజ్ ఎక్కువ ఉన్న తట్లు అంటే ఇంకా 2 నీళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి మీ బంధువులకి ఇలా రిలేటివ్స్కి పంపేయండి. ఈ టిప్ చాలా యూస్ఫుల్ అయ్యేటట్లుంటే. తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను. నేను క్లాత్ తీసుకుని ఈ విధంగా డ్రై చేసుకోవాలి. మొత్తం తేమను మొత్తం డ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తాన్ని డ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను తడి మొత్తాన్ని కాటన్ క్లాత్తో ఇలా డ్రై చేసేసాను. మీరు ఇలా చేయండి. నెక్స్ట్ దీన్ని కొత్తిమీరని సన్నగా కట్ చేసుకోవాలి. కాడలతో సహా కట్ చేసుకోవాలి. ప్రతి కూరలోనూ కాడలు వేస్తేనే కదా ఫ్రెండ్స్ టేస్ట్ ఉండేది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు తెచ్చిన కొత్తిమీర లాగానే ఫ్రెష్గా స్మెల్ కొత్తిమీర స్మెల్ అలానే ఉంటుంది. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం ద్వారా జల్దీ డ్రై అయిపోతుంది. దీని తేమ అనేది మొత్తాన్ని డ్రై చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మొత్తాన్ని కట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, కట్ చేసుకున్నాక దీన్ని ఒక కాటన్ క్లాత్ వేసేసి 1 డే లేదా 2 డేస్ ఇలా మొత్తాన్ని గాలికి ఆరేయాలి. ఎండకు మాత్రం ఆరేయకూడదు. ఇలా గాలికి ఆరేయాలి. నాకైతే 2 డేస్ పట్టింది. మంచి తడి మొత్తాన్ని ఆరనివ్వాలి. తడి మొత్తం ఆరితేనే మంచిగా ఉంటుంది. ఆ మాత్రం తడి మాత్రం ఉండకూడదు. తడి ఉంటే కొత్తిమీర కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఎక్కువ కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఎప్పుడు తెచ్చిన ఫ్రెష్ అలాగే స్మెల్ అలానే ఉంటుంది. ఒకసారి ట్రై చూడండి ఫ్రెండ్స్. అంతా ట్రై చేసుకున్నాక నాకు ఇలా ఫ్యాన్ గాలికి నైట్ టైం పడుకున్నప్పుడు ఫ్యాన్ గాలికి ఆరేసుకున్నాను. అందుకే ఇలా ఉంది. ఎండకు మాత్రం పెట్టకూడదు. దీన్ని ఇలా వేసినాక ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఒక బాక్స్లో నిల్వ చేసుకుని టిష్యూ పేపర్ వేసుకుంటే మనకి ఎక్కడైనా తడి ఉన్నా కానీ అది నిల్వ చేసుకుంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. మంచి స్మెల్ మంచి ఫ్రెష్ ఎప్పుడు తెచ్చిన విధానంగా కొన్ని రోజులు నిల్వ ఉంటుంది. కొంచెం మిగిలిన దాన్ని ఇంకొక దాంట్లో ఫ్రెష్గా ఉండేటట్లు చేసుకొని పైన ఇంకో టిష్యూ పేపర్ పెట్టేసి మంచిగా చూసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే చాలా రోజులకి ఫ్రెష్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.